హలో ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం మొదటి సేల్స్ రిపోర్ట్స్ అంటే 2025 జనవరిలో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్స్ వచ్చేసాయి. మరి ఈ వీడియోలో మనము డీటెయిల్ గా తెలుసుకుందాము. ఏ కంపెనీ ఎన్ని అమ్మింది, టోటల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ఎన్ని జరిగాయి, అదేవిధంగా టాప్ 10 లో ఏ కంపెనీస్ ర్యాంక్ చేస్తున్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే గత సంవత్సరం అంటే 2024 డిసెంబర్ నెల ఏదైతే ఉందో అది అన్ని కంపెనీలకు కొంచెం బాధాకరమైన మంత్ గా నిలిచిపోయిండే. ఎందుకంటే 46,338 యూనిట్స్ తక్కువగా అమ్ముడుపోయిండే. దానివల్ల మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 39% డ్రాప్ రావడం జరిగిండే ఓవరాల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో. మరి జనవరి నెలలో కంపెనీ పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, మరి నంబర్ 1 పొజిషన్ లో ఏ కంపెనీ వచ్చింది డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే డిసెంబర్ నెలలో నంబర్ 1 పొజిషన్ చేంజ్ అయ్యింది. ఎప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీ నంబర్ 3కి డ్రాప్ అయ్యిండే, మరియు ఎప్పుడు నంబర్ 3 పొజిషన్లో ఉన్న కంపెనీ నంబర్ 1లో వచ్చిండే. మరి జనవరి నెలలో నంబర్ 1 పొజిషన్ చేంజ్ అయ్యిందా లేదా అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈ వీల్స్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ముందుగా మనము మంత్ లో జరిగిన టోటల్ సేల్స్ గురించి తెలుసుకుందాం. జనవరి నెలలో 97,677 యూనిట్లు అమ్ముడుపోయాయి, మరియు డిసెంబర్ నెలలో 73,644 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 24,033 యూనిట్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి జనవరి మంత్ లో. ఈ డిఫరెన్స్ పరంగా దాదాపుగా 33% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఓవరాల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో. ఇక ఈ టోటల్ సేల్స్ లో టాప్ 10 కంపెనీస్ గురించి చూసుకున్నట్లయితే నంబర్ 10 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. నంబర్ 10 లో వస్తుంది కెనెడిక్ గ్రీన్. కెనెడిక్ గ్రీన్ జనవరి నెలలో 806 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 601 యూనిట్లు అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 205 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 34% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. అయితే గత నెలలో కెనెడిక్ గ్రీన్ అసలు టాప్ 10 లిస్టులోనే లేకుండే, కాకపోతే ఈసారి మళ్ళీ టాప్ 10 లిస్ట్ లోకి రావడం జరిగింది. ఇక దీని తర్వాత 9వ స్థానంలో వస్తుంది రివోల్ట్ మోటార్. రివోల్ట్ మోటార్ జనవరి నెలలో 1060 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 997 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 63 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 6% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది రివోల్ట్ మోటార్ కి. అయితే డిసెంబర్ నెలలో రివోల్ట్ మోటార్ 10వ స్థానంలో ఉండే, కాకపోతే ఈసారి ఒక్క స్థానం ఎక్కువగా రావడం, అంటే 9వ స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇక 9వ స్థానం తర్వాత 8వ స్థానంలో వస్తుంది బిగోస్ ఆటో. బిగోస్ ఆటో జనవరి నెలలో 1451 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 1102 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 349 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. దీని పరంగా 32% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బిగోస్ ఆటోకి. అయితే బిగోస్ ఆటో డిసెంబర్ నెలలో 6th పొజిషన్ లో ఉండే, కాకపోతే ఈసారి ఈ పొజిషన్ డ్రాప్ కావడం జరిగింది, 8th పొజిషన్ లకు రావడం జరిగింది. అయితే 8th పొజిషన్ తర్వాత 7వ స్థానంలో వస్తుంది హీరో మోటార్ కార్ప్. అయితే హీరో మోటార్ కార్ప్ జనవరి నెలలో 1615 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 1022 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 593 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 58% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది హీరో మోటార్ కార్ప్ కి జనవరి నెలలో. అయితే హీరో మోటార్ కార్ప్ పొజిషన్ కొంచెం పెరిగింది. గత డిసెంబర్ నెలలో 8th పొజిషన్ లో ఉండే, ఈసారి 7th పొజిషన్ కి రావడం జరిగింది. ఇక 7th తర్వాత 6th పొజిషన్ చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది ప్యూర్ ఎనర్జీ. ప్యూర్ ఎనర్జీ జనవరి నెలలో 650 యూనిట్లను అమ్మడం జరిగింది, డిసెంబర్ నెలలో 1088 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 562 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 52% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ప్యూర్ ఎనర్జీకి. ఇక దీని తర్వాత టాప్ 5 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ చూసుకున్నట్లయితే 5వ స్థానంలో వస్తుంది గ్రీవ్స్ ఎలక్ట్రిక్. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ జనవరి నెలలో 3611 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 2795 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 816 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 29% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కి జనవరి నెలలో. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఆథర్ ఎనర్జీ. ఆథర్ ఎనర్జీ జనవరి నెలలో 12895 యూనిట్లను అమ్మడం జరిగింది, మరియు డిసెంబర్ నెలలో 10506 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2389 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 23% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఆథర్ ఎనర్జీకి. ఇక దీని తర్వాత 3వ స్థానంలో వస్తుంది బజాజ్ చేతక్. అయితే బజాజ్ చేతక్ గత నెలలో అంటే డిసెంబర్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉండే, అయితే మళ్ళీ జనవరి నెల కొత్త సంవత్సరంలో 3వ స్థానంలోకి చేరుకోవడం జరిగింది.
అయితే సేల్స్ చూసుకున్నట్లయితే జనవరి నెలలో 21,294 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు డిసెంబర్ నెలలో 18,369 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2,925 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 16% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది బజాజ్ చేతక్కి. అయితే పోయిన సంవత్సరం అంటే 2024 డిసెంబర్ బజాజ్ చేతక్కి చాలా మంచిగా ఉండే, ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ లో ఉండే. అయితే చాలా రోజుల తర్వాత ఫస్ట్ పొజిషన్ కి చేరుకున్న కంపెనీ ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ లో ఏదైతే కంపెనీ ఉండేనో అది చాలా సంవత్సరాలుగా లీడర్ గానే ఉండే. అయితే గత సంవత్సరంలో బజాజ్ చేతక్ ఆ లీడర్ని కొంచెం తగ్గించిండే, కాకపోతే మళ్ళీ ఇప్పుడు పొజిషన్ చేంజ్ అయ్యి 3వ స్థానంలో చేరుకోవడం జరిగింది బజాజ్ చేతక్. ఇక దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది టీవీఎస్ మోటార్. టీవీఎస్ మోటార్ జనవరిలో 23,788 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు డిసెంబర్ నెలలో 17,328 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 6,460 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 37% గ్రోత్ రావడం జరిగింది టీవీఎస్ కి. అయితే టీవీఎస్ మాత్రము పోయిన నెల అంటే డిసెంబర్ లో కూడా 2వ స్థానంలోనే ఉండే మరియు ఈసారి అంటే కొత్త సంవత్సరం జనవరిలో కూడా 2వ స్థానంలోనే రావడం జరిగింది. కాకపోతే జనవరి నెల స్టార్ట్ అయినప్పుడు టీవీఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండే. ఫస్ట్ 2 వీక్లు ఈ మంత్ ఫస్ట్ 2 వీక్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండే. ఇక మంత్ ఎండింగ్ లోపు 2 స్థానంలో చేరుకోవడం జరిగింది. ఇక ఫైనల్గా మొదటి స్థానంలో వస్తుంది ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నెంబర్ 1 పొజిషన్ మార్కెట్ లీడర్ గానే ఉంది. కాకపోతే డిసెంబర్ నెలలో మాత్రం ఇది 3వ స్థానంలోకి వచ్చిండే, ఈ మళ్ళీ 1వ స్థానంలోకి చేరుకోవడం జరిగింది. చాలా మంచి కంబ్యాక్ కూడా కావడం జరిగింది. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే జనవరి నెలలో 24,330 యూనిట్లను అమ్మడం జరిగింది మరియు డిసెంబర్ నెలలో 13,794 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 10,536 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 76% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్ కి జనవరి నెలలో. డిసెంబర్ నెలలో దాదాపుగా 53% మంత్ ఆన్ మంత్ గ్రోత్ డ్రాప్ రావడం జరిగింది. కాకపోతే ఈసారి అంతే స్పీడ్ తో కంబ్యాక్ కావడం జరిగింది ఓలా ఎలక్ట్రిక్. జనవరి నెల స్టార్ట్ అయినప్పటి నుంచి దీని సేల్స్ అంతగా కనిపించలేదు ఫస్ట్ 2 వీక్ లో. కాకపోతే 3 వీక్ 4 వీక్ వచ్చేసరికి కొంచెం సేల్స్ పెరగడం జరిగింది. ఇక ఫైనల్ గా ఓలా ఫస్ట్ నంబర్ చేరుకోవడం జరిగింది. అయితే ఓలా ఇప్పుడు రోస్టర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఏదైతుందో అది కూడా ప్రొడక్షన్ రెడీ అవుతుంది. అయితే మేబీ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ నుంచి దాని డెలివరీ కూడా స్టార్ట్ కాబోతుంది. అయితే చూడాలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ వచ్చినాక ఓలా సేల్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతాయి, అదేవిధంగా మార్కెట్ షేర్ ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది అనేది. అయితే ఇవి జనవరి నెలలో జరిగిన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ యొక్క టాప్ 10 కంపెనీస్. ఇవి కాక ఓవరాల్ పర్సంటేజ్ పరంగా గ్రోత్ చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ దే ఎక్కువ సేల్స్ కావడం జరిగింది. అంటే 76% మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది ఓలాకి. ఇక దీని తర్వాత హీరో మోటార్ కాప్ మరియు టీవీఎస్ మరియు అదేవిధంగా ప్యూర్ ఎనర్జీ కూడా చాలా మంచి మంత్ ఆన్ మంత్ గ్రోత్ రావడం జరిగింది. ఇక ఓవరాల్ గా డ్రాప్ చూసుకున్నట్లయితే పోయిన నెల మొత్తం డ్రాపే ఉండే, కాకపోతే ఈ మంత్ ఎవరికి కూడా అంత పెద్ద డ్రాప్ కనిపించలేదు. కాకపోతే అతి తక్కువ సేల్స్ గ్రోత్ ఎవరికైతే వచ్చినాయో అది రివోల్ట్ మోటార్. ఓన్లీ 6% మంత్ ఆన్ మంత్ గ్రోతే రప్పించడం జరిగింది రివోల్ట్ మోటార్ కి. అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో రివోల్ట్ మోటార్ ఒకటే మార్కెట్ లీడర్ గా ఉండే. కాకపోతే ఈ నెల అంటే జనవరి నెలలో ఏదైతే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జరిగిందో అక్కడ చాలా ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ కూడా తన మోటార్ సైకిల్ ని అన్వీల్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈసారి అంటే ఈ 2025లో ఎక్కువగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ లాంచ్ కాబోతున్నాయి. కాబట్టి చూడాలి రివోల్ట్ మోటార్ పొజిషన్ లో ఉంటుందా మార్కెట్ లో లేదా. అయితే ఇవి జనవరి నెలలో జరిగిన ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ యొక్క బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.